గోవింద వెంకటరమణ గోవింద అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అవినీతి అనైతిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దానికి పరాకాష్ఠగా సాక్షాత్తు కోట్లాది మంది కొలిచేటువంటి ఆరాధించేటువంటి దేశ విదేశాలలో అంటే ప్రపంచ స్థాయిలోనే అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రం గర్వించేటువంటి ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాలక మండలి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి బోలినేని రాజగోపాల్ నాయుడు అలియాస్ బిఆర్ నాయుడు. ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి కార్యక్రమం, మహిళల పట్ల ఆయన వ్యవహరించినటువంటి తీరు, ఒక ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి పాలక మండలి చైర్మన్గా ఆ పాలక మండలి ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను పెంచే విధంగా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ప్రధానమైనటువంటి పాత్ర వహించేటువంటి వ్యక్తిగా బిఆర్ నాయుడు గారు ఆయన రాసలీల కార్యక్రమాన్ని ఈ మధ్య మనం చూసాం. అందుకని చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడు ఏమి చేసినా, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నా, ప్రజలు ఏమనుకున్నా నాకు కావలసినటువంటి మీడియా సహకారం నాకు కావాలి. ఆయన TV5 అధినేత కాబట్టి ఆయన ఏమి చేసినా ఎవరేమనుకున్నా సరే నేను ఆయన్ని పాలక మండలి చైర్మన్గా కొనసాగిస్తాను అన్నట్టుగా ఆయన పోకడలు కనిపిస్తున్నాయి. మేమందరం అనుకున్నాం బిఆర్ నాయుడు అనేటువంటి వాడికి నైతిక విలువలు ఉంటాయని మేము అనుకోం. ఎందుకంటే ఆయన వ్యవహరించేటువంటి తీరు కానీ, మీడియాలో ఆయన బెదిరింపు ధోరణి కానీ, బ్లాక్మెయిలింగ్ విధానం కానీ ఎవరు కూడా బిఆర్ నాయుడు లాంటి వ్యక్తి నీతి నిజాయితీతో ఉండేటువంటి వాడు కాదు. అత్యంత నీతుడు అనేటువంటిది ఈ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తిని మీరు ఇవ్వవద్దు అని చెప్పి ఒక మహిళ ముఖ్యమంత్రి కాకముందే మొరపెట్టుకున్నా ఆయన యొక్క చేతిలో ఉండేటువంటి లాఠీ తీసుకుని గోండాల్లాగా మీరు మహిళల మీద దాడులు చేస్తుంటే పోలీసులు వాటికి వంతపడతారా? కాబట్టి ఈరోజు ఒకసారి చూస్తే అనుకున్నాం చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడును దూరంగా పెడతారేమో అని అనుకున్నాం. మొన్న ఆయన మనవడు పుట్టినరోజు వస్తే ఆ రోజు పాపం ఆయనతో కలిసి చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడు చంద్రబాబు. ఆమె భువనేశ్వరం అయితే ఆయన దగ్గర పెట్టుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించింది. నిన్న చూసాం శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు, మహానుభావుడు. శ్రీరామచంద్రుడు అంటే ఆదర్శం, ఆదర్శ దాంపత్యానికి మారు పేరైనటువంటి వ్యక్తి శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు కళ్యాణం నిన్న ప్రభుత్వం తరఫున నిర్వహిస్తే దానికి సంబంధించి ఒంటిమిట్టలో ఈయన వెళ్ళి ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడంటే మీరు ఏమి సంకేతాలు ఇస్తున్నారు ఈ సమాజానికి? నాతో ఉన్నటువంటి వాడు, దైవ కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాడు, దైవ కార్యక్రమాలు నిర్వహించడానికి అతనికి ఆ హక్కు లేకపోయినా, అర్హత లేకపోయినా నేను దాన్ని కొనసాగించేటువంటి విధంగా చర్యలు చేపడతానన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి విధానం ఏదైతే ఉందో ఆ వ్యవహార శైలిని విధానాన్ని గర్హిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఖచ్చితంగా బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఈరోజు ఆ పాలక మండలి చైర్మన్గా కొనసాగడానికి అర్హుడు కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన తొలగించి తీరాల్సిందే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో దేవాలయాల్లో పూజలు నిర్వహించి స్వామి నువ్వైనా సరే ఆ చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చి ఈ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ మనోభావాలు గాయపడకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా ఈరోజు మీరు మంచి బుద్ధి ప్రసాదించమని చంద్రబాబు నాయుడు ఇప్పటికే 1000 కాళ్ళ మండపం కూల్చడం దగ్గర నుంచి, దేవాలయాలు కూల్చడం దగ్గర నుంచి, విగ్రహాలు ధ్వంసం చేయడం దగ్గర నుంచి, దేవుడు అంటేనే చంద్రబాబు నాయుడు పైకి నటించడం తప్ప ఏమాత్రం భక్తిభావం లేనటువంటి వాడు. కాబట్టి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని కొనసాగిస్తున్నాడు. కాబట్టి బిఆర్ నాయుడు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తాం. మా పోరాటం కొనసాగుతుంది, మా విధానాలు కొనసాగుతాయి. బిఆర్ నాయుడు అనేటువంటి వాడు గద్దె దిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా మహిళా సోదరిమణులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరితో కలిసి మా పోరాటాన్ని కొనసాగించి మా ఉద్దేశం ఇటువంటి వ్యక్తి ఆ పదవికి అర్హుడు కాదు కాబట్టి బిఆర్ నాయుడుని తొలగించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులతో కలిసి పనిచేస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఒక పిలుపుతో ఇంతమంది వచ్చి ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ నాయుడు మీద నిరసన తెలియజేయడానికి వచ్చేసినటువంటి వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరికీ, పాత్రికేయ మిత్రులకి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి, సంక్షేమం జరగడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ఎన్నడూ లేనటువంటి విధంగా కొనసాగుతాయి.
భక్తుల యొక్క మనోభావాలు గాయపరచకుండా భక్తుల మనోభీష్టం మేరకు, భక్తుల గుండు చప్పుల మేరకు, భక్తుల ఆలోచనల మేరకు, భక్తుల ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన కొనసాగుతుంది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామిని ఈరోజు మీ ఆశీస్సులు అందించి జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటువంటి విధంగా మీరు దీవెనలు ఇవ్వండి అని చెప్పి కూడా కోరడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాల గురించి వివరించి లేఖ రాసినా వీటన్నిటిని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు కనీసం వాటి మీద విచారణ జరపకుండా న్యాయాలు నిజానిజాలు తెలుసుకోకుండా అటువంటి వ్యక్తిని ఈరోజు ఆయన నియమించాడు. అంటే దాని అర్థమైంది, చంద్రబాబుకి ఈరోజు చెప్తున్నాడు, చంద్రబాబు నేను ఇంట్లో నుంచి చూస్తే దేవుడు కనపడతాడు, మా ఎలవేల వెంకటేశ్వర స్వామి. చంద్రబాబు నాయుడుకి భయం ఉన్నా భక్తి ఉన్నా రెండింటిలో ఏదున్నా సరే బీఆర్ నాయుడిని నియమించుండేవాడు కాదు, నియమించిన తర్వాత ఆయన రాసలీలలో బయటకు వచ్చిన తర్వాత కొనసాగించుండేవాడు కాదు. కాబట్టి ఈరోజు నా ఇష్టారాజ్యంగా నేను వ్యవహరిస్తానన్న తర్వాత చిన్న స్థాయిలో కూడా ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల ప్రాశస్త్యం, వెంకటేశ్వర స్వామి ప్రాభవం, దానికి ఉన్నటువంటి భక్తి, ప్రజలు ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి, దాని పట్ల ఆయన పట్ల ఉన్నటువంటి ఆ అభిమానం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఈరోజు వెంకటేశ్వర స్వామి అనేటువంటి వాడు ఉన్నాడు అంటే మాకు ఒక అండ అనేటువంటి భక్తులు కోట్లాది మంది ఉన్నారు. అటువంటి దానికి ఒక అనైతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వాడు, నైతిక విలువలు లేనటువంటి వాడు, నిజాయితీ లేనటువంటి వాడు, నీతిగా వ్యవహరించినటువంటి వాడు ఈరోజు అటువంటి వ్యక్తిని నియమించడం పట్ల వెంకటేశ్వర స్వామి గోదా సమేత లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అందరం మహిళలతో కలిసి పూజలు నిర్వహించి, స్వామి నువ్వైనా ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి ఈ బీఆర్ నాయుడును తొలగించేటువంటి విధంగా చర్యలు చేపట్టండి. బీఆర్ నాయుడు దిగిపోడు, బీఆర్ నాయుడు అసలు దాంట్లో ఏమి తప్పు ఉంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడంటేనే బీఆర్ నాయుడు యొక్క నైతిక విలువలు, ఆయన నిజాయితీ అర్థమైపోతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడికైనా మంచి బుద్ధి ప్రసాదించి అటువంటి వ్యక్తిని ఆ పోస్ట్ నుంచి, ఆ చైర్మన్ పదవి నుంచి తొలగించేటువంటి విధంగా మీరు ఆయనలో చొరపడో, లేకపోతే మీరు జోక్యం చేసుకున్నా, లేకపోతే మీ యొక్క ఆశీస్సులతోనో మీ యొక్క ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు లొంగి చేయాల్సిందే తప్ప ఈ ప్రజల గురించి చంద్రబాబు నాయుడు భయపడేటువంటి పరిస్థితుల్లో సాక్షాత్ మీకు కూడా మిమ్మల్ని చూసి కూడా భయం భక్తి లేకుండా పోయింది. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేయండి అని చెప్పి ఈరోజు ప్రత్యేకించి కోరడానికే ఈరోజు పొదలకూరు మండల కేంద్రంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అందరం భక్తులు, ఉన్నటువంటి స్థానిక నాయకులు, మహిళలు, కార్యకర్తలు అందరితో కలిసి ఈరోజు ఒక ప్రత్యేక పూజలు నిర్వహించి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆశీస్సులు ఉండాలని, ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వం నియమితుందో, ప్రజలు ఎన్నుకున్నారో దానికి ఇంకా ఒక 3 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు పరిపాలించేటువంటి సమయంలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి కోరారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి పరిస్థితుల్లో విధానం ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి మహిళల పట్ల దాడులు, మహిళల పట్ల దౌర్జన్యాలు, ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట చెప్పాడు. ఏ రోజైనా మహిళల మీద చేయి వేస్తే అది ఆఖరి రోజు అవుతుందని చెప్పుకుంటూ పోతున్నాడు. ఇది ఆఖరి రోజు, ఇది ఆఖరి రోజు, ఇది ఆఖరి రోజు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. మహిళల పట్ల చూడడానికే భయపడాలి మా ప్రభుత్వం వస్తేనన్నాడు. సాక్షాత్తు ఆయన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడే నడి రోడ్డు మీద పోలీస్ చేతిలో ఉండేటువంటి లాఠీ పెరుక్కుని పోలీసుల ముందు ఒక మహిళ మీద దాడి చేశారు. బాధిత మహిళ మీద, ఎవరైతే అరవ శ్రీహరి వల్ల నేను అన్యాయం అయిపోయానని చెప్పిందో. అంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా